డ్రాప్ షిప్పింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 5,000 నుంచి స్టార్ట్ చేస్తే అది నీకు 10,000 రావచ్చు. అది ఎప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్తే ఆ ఆర్డర్స్ అనేది ఆ ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు సాటిస్ఫైడ్ అవుతే నీకు వస్తుంది. అంతేగాని ఆ ప్రోడక్ట్ నీకు నచ్చలేదు వాళ్ళు రిటర్న్ పెట్టేస్తే నీకు కంప్లీట్లీ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ ఉందనుకో, ట్రాక్ ఫ్యాన్. ఆ ట్రాక్ ఫ్యాన్ ప్రైస్ 100 రూపీస్. దాన్ని నువ్వు ఎంఆర్పిగా పెట్టి దాన్ని నువ్వు సేల్ చేసేది 300 రూపీస్కి సేల్ చేస్తావు. ఇందులో నీకు వచ్చిన ప్రాఫిట్ 200 రూపీస్. అదే ప్రోడక్ట్ అనేది వాళ్ళ కస్టమర్ దగ్గర నుంచి మనకి ఎటువంటి నచ్చలేదు అని రిటర్న్ పెట్టేస్తే దాంట్లో నీకు 60 రూపీస్ టు 70 రూపీస్ కట్ అవుతాయి. సో ఇందులో నీకంటూ ప్రాఫిట్స్ అనేవి ఏం మిగలవు బ్రో, ఒకటే అనుకోవచ్చు నువ్వు. అట్లా నీ ఒక 500 ప్రొడక్ట్స్కి నువ్వు పేమెంట్ పెట్టాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి యాడ్స్కి. ఆ యాడ్స్ మళ్ళీ వాళ్ళు ఫేక్ ఉంటాయి ఇందులో. సో ఇందులో కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. డ్రాప్ షిప్పింగ్ ప్రతి ఒక్కరు ఈజీ అనుకుంటారు, బట్ ఇందులో నెగిటివ్స్ కొన్ని చాలా ఉన్నాయి. ఒకసారి నువ్వు దీని గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటే జస్ట్ మన పేజ్ని ఫాలో చేయి. నెక్స్ట్ వీడియో అయితే నీకు డీటెయిల్గా చెప్తా.